కన్ఫర్మ్ అవుతుంది. ఏ రెండవది బి బ్రీతింగ్. నేను ఏం చేస్తున్నా, హెడ్ తీసుకెళ్ళి చెవి తీసుకెళ్ళి గుండె మీద పెడతాను. గుండె కొట్టుకుంటుంది కానీ కొంచెం స్లోగా ఉంది. ఈ పిల్లోడు తెలియట్లేదు, ఇప్పుడు ఇతను సీరియస్ అంటే మన పేరు తెలియదు, బుజ్జి కన్నా అని చెప్పి చెంపలు వాయిస్తూనే ఉండాలి. వాటర్ ఉంటే వాటర్ కొట్టాలి. ఓకే, తాగించకూడదు. అన్కాన్షియస్ పర్సన్కి బాగా గుర్తుపెట్టుకోండి, అన్కాన్షియస్గా ఉంటే వాటర్ తాగించకూడదు. ఎనీ కేస్ ఒక షాకే కాదు, ఎనీ కేస్ అన్కాన్షియస్ ఉంటే నీళ్ళు తాగకూడదు అంతే. మనం ఏం చేయొచ్చు, పైన ముఖం మీద కొట్టవచ్చు, తూడవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, టెంపరేచర్ ఉంటే బాడీలో పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. రైట్. సో ఇప్పుడు ఏమైంది, ఇతని బుజ్జి కన్నా అని చెంపలు వాయిస్తూనే ఉండాలి. రైట్. సో ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి. మనం ఏమైనా డాక్టర్లా మా ఇంట్లో పెట్టి చూడడానికి తెలుసా మనకి? ఉందా? తెలుసా మనకి? తెలియదు కదా. మనం ఏం చేయాలంటే అందరికో హెడ్ ఇచ్చేయండి. ఇక్కడ ఒక చిన్న మెత్తటి ప్రదేశం ఉంటుంది చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా మెత్తటి ప్రదేశం లబ్డా నాడి అవుతుందా, బీటింగ్ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ టెస్ట్ చేయండి. ఇగో లబ్డా వస్తుంది, ఇక్కడ స్లో వస్తుందా, స్పీడ్ వస్తుందా, ఎట్లా ఉంది? ఎందుకంటే పలకట్లేదు కదా, అన్కాన్షియస్ కదా. ఇమ్మీడియట్గా మీరు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. బస్ సిపిఆర్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ రిప్స్ ఉన్నాయి. ఏమున్నాయి? రిప్స్. ఈ రిప్స్ కింద వి షేప్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఒక బెత్త, ఇక్కడ నుంచి రిప్స్ నుంచి ఒక బెత్త. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇతను ఇక్కడ ఉంది రిప్స్. ఓకే, నేనేం చేశాను, నేనేం చేయలేదు. ఇప్పుడు మనం పంచి కొట్టినప్పుడు వాడు కింద పడిపోతాడు, నాకౌట్. మీరు బాక్సింగ్లో చూసుంటారు కదా, మంచి పంచి పడితే వాడు నాకౌట్ అయిపోతాడు. అది ఇక్కడ పడుతుంది అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, కరెక్ట్గా నాకు కిల్లింగ్ పాయింట్స్ తెలుసు బాడీలో, ఏంటి ఎక్కడెక్కడ ఏమేమి కిల్లింగ్ పాయింట్స్. నేనేం చేశాను, ఈ ఏలు పెట్టి నేనేం చేశాను, జస్ట్ ప్రెస్ చేశాను, కరెక్ట్ ప్రెస్ చేశాను. అబ్బా అన్నాడు అంటే అక్కడ కూడా ఎఫెక్ట్ అయింది, అక్కడ కూడా షాక్ నుండి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. అక్కడ నుంచి ఇమ్మీడియట్గా ఒక బెత్త అంటే మన భాషలో ఈ 4 ఫింగర్స్, ఇక్కడ నుంచి బెత్త నుంచి వచ్చినప్పుడు కరెక్ట్గా చెస్ట్కి దగ్గర ఇక్కడ నిప్పలు ఉంటాయి. మళ్ళీ సార్ లేడీస్ అయితే ఏం చేయాలి సార్? అయినా కూడా చేయాలి. మనం ప్రాణం, అక్కడ నెగటివ్ థింకింగ్ ఉండదు, నెగటివ్ ప్రాసెస్ ఉండదు. ఇక్కడ మనం లైఫ్ని సేవ్ చేయాలి, అది ఒకటే తప్ప మిగతా కనిపించదు. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి మీ లెఫ్ట్ సైడ్ మోకాల మీద పెట్టుకోండి. మీ సేమ్ నేను ఇట్లా పెడుతున్నది, మీ ఒక హ్యాండ్ పెట్టండి, ఇట్లా పెట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టండి. ఓకే, మీరు ఏది మాస్టర్ హ్యాండ్ ఉంటే అది ఫస్ట్ ఉండాలి. నాన్న ఏ మాస్టర్ హ్యాండ్ ఉంటే అది ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ఉన్న తర్వాత రెండో హ్యాండ్, తర్వాత 1 2 3. ఇప్పుడు బ్రతుకున్నాడు, నేను బ్రతుకున్నప్పుడు ప్రెస్ చేస్తే మళ్ళీ పోతే కష్టం. సో అందుకని ఏం చేయాలి, అప్పుడు చాలు. మనం ఎంత ప్రెషర్ ఉంటే అంత ప్రెషర్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇమ్మీడియట్గా ఏం చేయాలి, ఇప్పుడు నేను హీరో, నీ రోల్ నేను చేస్తున్నా. ఇప్పుడు నువ్వేం చేస్తావు, అతనికి చెప్తావా? చెప్పు, ప్రాబ్లం లేదు. నువ్వేం చేయాలి, నీకు ఏమైనా హెసిటేషన్ అనుకుంటే, బాధ అనిపిస్తే ఒక వైట్ కర్చీప్ నోట్లో వేసి నోరు మీద పెట్టి నోరు తెరిచి ఇవ్వాలి, శ్వాస ఇవ్వాలి, ముక్కు మూసి ఇవ్వాలి. ఎందుకంటే మనం శ్వాస ఇచ్చినప్పుడు ఆ శ్వాస వాపస్ రాకూడదు, లోపలికి వెళ్ళాలి కనుక. సో ఆ విధంగా ఇచ్చాం. మళ్ళీ వాపస్ 1 2 3 4 5. ఇక్కడ మీరు సంతోష్ బాడీ బిల్డర్ ఇక్కడ కొంచెం మంచిగా ఉంది, కనిపిస్తుంది కనుక నాకు ఆ పొజిషన్ బాగుంది ప్రెస్ చేయడానికి. అట్లా కాకుండా ప్లేన్ ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. రైట్. సో ఇది ప్రెస్ చేయడానికైనా ట్రీట్ చేయడానికైనా ఈజీ ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ చేయాలి 15. సో నిమిషానికి 10 to 15 టైమ్స్ ఇది కంటిన్యూ చేయాలి. మధ్యలో కన్నా బుజ్జి మాట్లాడుతుండాలి, చెంపలు వాయిస్తూనే ఉండాలి, మెదలికలు స్టార్ట్ అవుతాయి. సో ఇది కంటిన్యూగా 108 మెడికల్ ఎయిడ్ వచ్చేంత వరకు చేయాలి బస్. సో దట్ ఆ విధంగా మనం ఇది ఫస్ట్ ఎయిడ్ చేసిన వాళ్ళం అవుతాము, ఒక లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, ఇక ఇది చేసిన తర్వాత నీ వల్ల చనిపోయింది అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే మీరంతా అందరు విట్నెసే. కాన్షియస్ లేడు, యాక్చువల్లీ కాన్షియస్ లేడు. మనం ఏబీసీ చెక్ చేసినప్పటికీ కూడా శ్వాస లేదు, ఏది లేదు కనుక మనం ఈ యాక్షన్ చేసాం. ఆ తర్వాత కదలికలు వచ్చేసాయి. కదలికలు వచ్చిన తర్వాత మనం కంటిన్యూ చేయాలి, ఆపొద్దు. ఓకే, ఆ తర్వాత మెల్లగా మాట్లాడటం, చూడటము అవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత 108 వస్తుంది, లిఫ్ట్ చేసి పంపించేసారు. ఆ విధంగా లైఫ్ సేవ్ అవుతుంది. ఓకే, అందరికి అర్థమైందా?
మీరు చేయగలరా? ఓకే, వెరీ ఈజీ ప్రాసెస్. ఓకే, ఏబీసీ చెక్ చేయాలి అంతే. రైట్, ఒక నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పండి.